శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే ఆబ్దికాలు ఎక్కడ నిర్వహించాలి, ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో నిర్వహిస్తే చాలా విశేషంగా ఉంటుంది, పితృదేవతల అనుగ్రహాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి యొక్క విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావించబోతున్నాను. ఆబ్దికాలు పితృదేవతలకు సంబంధించినవి. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పితృదేవతల అనుగ్రహం కోసం అని చెప్పేసి వాళ్ళ పెద్దలు ఏ తిథి రోజు అయితే వెళ్ళిపోయారో ఆ తిథి రోజు వాళ్ళ స్మరించుకుంటూ పితృదేవత కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక్కొక్క విధానము అనేది చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణులకు ఒక రకంగాను, బ్రాహ్మణేతరులకు ఒక రకంగాను, వైశ్యులకు మిగతా వారికి ఒక రకంగాను చెప్పబడి ఉన్నది. అయితే ఎవరికైనా కూడాను ఆ పితృదేవతల అనుగ్రహం కోసం ఆ విధానాలు ప్రవేశపెట్టబడినవి. ముఖ్యంగా నేను బ్రాహ్మలు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి యొక్క ప్రస్తావన ఈ ముందు ఉంచుతున్నాను. మనకు మంత్రంలో, ఆబ్దిక మంత్రంలో వస్తుంది, కాశీ కాశీ కాశీ, గయేయం 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 అనేటువంటి యొక్క శబ్దాలు వస్తాయి. కాబట్టి పితృదేవత కార్యక్రమాలు కాశీలో కానీ గయ్యలో కానీ పెడితే చాలా విశేషమైనటువంటి యొక్క ఫలితం వస్తుంది. ఇది మొదటిగా. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల వల్ల ప్రతి వ్యక్తి కూడా అంత దూరం వెళ్ళి ఆబ్దికాలు నిర్వహించటం చాలా కష్టతరం అవుతోంది. కాబట్టి అక్కడికి వెళ్ళలేని పక్షంలో కనీసం నదీ తీరము వెంటకైనా కూడా వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించటం అనేది ఒక పద్ధతి ఉన్నది. కానీ నదీ తీరంలో కార్యక్రమము నిర్వహించటం అనేది కష్టతరమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే అక్కడ ఒక మంత్రం చెప్పేటువంటి యొక్క బ్రాహ్మడు తరువాత మరియు భోక్తలు వారికి యథావిధిగా కార్యక్రమం నిర్వహించాలంటే నదీ తీరంలో అవకాశం ఉంటుంది, ఉండదు. కాబట్టి నదీ తీరంలో కూడాను కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టం. కానీ పుష్కర సమయాల్లో కొంతమంది దానికి తగినటువంటి యొక్క ఏర్పాట్లు చేస్తారు. యథావిధిగా మంత్రము, భోక్తలు, మడివంట ప్రత్యేకంగా ఉంటుంది. ఆ యొక్క సందర్భాల్లో మీరు నదీ తీరముల వెంట అన్నశ్రాద్ధము పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నదీ తీరంలో కనుక కాకపోయినట్టయితే యజమాని యొక్క స్వగృహంలో యథావిధిగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చును. అక్కడ యజమాని ఇంట్లో కార్యక్రమం నిర్వహించేటప్పుడు పదార్థములు అన్నీ కూడా శుచిగా యొక్క గ్యాస్ పొయ్యి దగ్గర నుంచి అన్నీ కూడా ఆ రోజు రాత్రికే శుభ్రం చేసుకొని, వంట పాత్రలన్నీ కూడా శుభ్రం చేసుకొని, రేపు ఉదయం కార్యక్రమానికి ఏవేవి శాఖపాక పదార్థాలు చేయవలనో ఆలోచన చేసుకొని, కొంతమందికి 3 కూరలు 3 పచ్చళ్ళు, కొంతమందికి 4 కూరలు 4 పచ్చళ్ళు, అప్పాలు, గారెలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉంటాయి.
కాబట్టి అదంతా కూడా ముందు రోజునే సిద్ధం చేసుకొని తెల్లవారి ఆబ్దిక కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆబ్దిక కార్యక్రమంలో ఇద్దరు భోక్తలు ఒక మంత్రం యథావిధిగా చేయదలుచుకుంటే వాస్తవంగా మనకు పితృదేవత స్వరూపాలు 3 వస్తాయి. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. కాబట్టి వసు, రుద్ర, ఆదిత్య రూపాల్లో 3 రూపాలకు 3 బ్రాహ్మలు మరియు విశ్వే దేవస్థానంలో 2 బ్రాహ్మలు, అంటే 3 + 2 5 బ్రాహ్మలు. శ్రాద్ధ సంరక్షక శ్రీ విశ్వే దేవస్థానం అంటారు, మహావిష్ణు స్థానం అంటారు. ఒక బ్రాహ్మడు అంటే మొత్తం 6 బ్రాహ్మలతో ఈ ఆబ్దిక కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భక్తులు కాకుండా పై మంత్రము అంటారు, మంత్రము చెప్పేటువంటి ఒక బ్రాహ్మడు ఒకరు, అంటే 3 + 2 + 1 ప్లస్ మంత్రం చెప్పేటువంటి ఒక బ్రాహ్మడు. వీరితో మొత్తం 7 బ్రాహ్మలతో ఆబ్దికము యథావిధిగా శ్రద్ధగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కానివ్వండి, ఇంకా వేరే ఇతరత్ర కారణాల వల్ల కానివ్వండి, మనం అంతమంది భోక్తలను పెట్టలేక ఆచారం లేదు అని చెప్పి కానీ ఇంకా వేరే ఇతరత్ర కారణాల వల్ల కానీ వసు, రుద్ర, ఆదిత్య రూపాల్లో ఒక భోక్తను, విశ్వే దేవస్థానంలో ఒక భోక్తను నిర్ణయించి తరువాత మంత్రబ్రాహ్మణి ఒకరిని పెట్టడం ఆచారంగా వస్తున్నది. ఇంకా కొంతమంది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మంత్రము భోక్త ఒకళ్ళనే నియమిస్తూ ఉన్నారు. కానీ అది చాలా దోషపూరితమైనది. ఎందుకు అంటే మంత్రము చెప్పే బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మడు మంత్రం చెప్తూ భోక్త కూడా కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు అతను భోజనం చేస్తే ఏ బ్రాహ్మడైనా కూడా భోజనం కనుక చేస్తే ఇంకా ఆ రోజు ఆ కార్యక్రమానికి నిషేధము, ఇంకా ఎటువంటి కార్యక్రమానికి కూడా పనికిరాడు. కానీ ఇక్కడ మనం భోక్తగా కూర్చోబెట్టిన బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో మంత్రం చెప్తూ మధ్యలో భోక్త కార్యక్రమం చేసిన తర్వాత పిండ ప్రదానము ఆసీమాంతము చేయవలసి ఉంటుంది. అది ఆసీమాంతము పిండ ప్రదానము చేసినప్పుడు ఈ యొక్క భోక్త ఎవరైతే కూర్చున్నారో ఆయన మంత్రం చెప్పడానికి అనర్హుడు. ఆ చేసినటువంటి యొక్క కార్యక్రమం పనికిరాదు. కానీ కొంతమంది మా ఆచారం, మా పూర్వీకులు 2 బ్రాహ్మలతోనే 2 భక్తులతోనే పెడుతున్నారు, మంత్రానికి బ్రాహ్మడు భక్త బ్రాహ్మడు ఒకడే అని పెడుతున్నారు అనేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. సరే, ఏది ఏమైనా కూడాను శ్రాద్ధం అనైతే శ్రద్ధగా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. యజమాని స్వగృహంలో కార్యక్రమం చేసి శ్రద్ధైన శ్రాద్ధవ్యం, శ్రాద్ధ కార్యక్రమం శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. తరువాత యజమాని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో యజమాని భార్య స్వయంగా ఈ వంట పదార్థాలను 4 కూరలు 3 కూరలు వాళ్ళ ఆచారం ప్రకారం శ్రద్ధగా ఉదయం నుంచి బ్రాహ్మలు వచ్చేంత వరకు కూడా ఆ వంట కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఆబ్దీకము వంట చేయలేక బయట వారిని కూడా ఆ వంటకు నియమించటం ఆచారంగా నిర్వహిస్తున్నారు.
కానీ అది కొంతవరకు పర్వాలేదు. కానీ భోక్తలకు వడ్డిచ్చేటప్పుడు మాత్రం ఇంటి యజమానురాలు అంటే యజమాని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వారు ఆ కార్యక్రమం అయిన తర్వాత మంత్రబ్రాహ్మడు భోజనానికి వడ్డించండి అని చెప్పినప్పుడు యజమానురాలు మడిగట్టుకొని మడి వస్త్రం ఆరేసుకొని మడిగట్టుకొని భక్తులకు వడ్డించడం అంటే చాలా విశేషం. ఆ విధంగా ఆబ్దిక కార్యక్రమం మనకు సపోర్టింగ్ కోసం చెప్పేసి ఇంకొక వెంట వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నా కూడాను కేవలం భోక్తలకు మాత్రం యజమానురాలు వడ్డించటం చాలా విశేషం. ఇంకొక విషయం, ఒకవేళ వాళ్ళ స్వగృహంలో పెట్టలేనటువంటి ఒక పక్షంలో యజమాని ఎక్కడైతే ఉంటారో అక్కడ వసతి గృహము అంటాము, లక్ష్మీ నివాస గృహము అంటాము. ఎక్కడైతే ఆ యజమాని స్థానికంగా ఉంటారో ఆ ఇంట్లో అయినా కూడాను యథావిధిగా ఆబ్దిక కార్యక్రమాన్ని నిర్వహించవచ్చును. మొదటిది కాశీ లేదా గయా లేదా ప్రయాగ అట్లాంటి పుణ్యక్షేత్రాల్లో కానీ లేదా నదీ తీరాల్లో కానీ లేదా యజమాని యొక్క స్వగృహంలో కానీ లేదా యజమాని యొక్క ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ వసతి గృహంలో నిర్వహించవచ్చును. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఇబ్బందికరంగా ఉండి కానీ ఇంకా లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర కారణాల వల్ల కానీ కూడా అతనున్న గృహంలో నియమించలేకపోయినట్టయితే వేరే పరగృహంలో అంటే ఇంకా ఆబ్దికాలు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెట్టిస్తారో వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వేరే చోట కార్యక్రమంగా నిర్వహించేటప్పుడు మీరు కొన్ని నియమాలు వారికి చెప్పవలసి ఉంటుంది. ఏదైతే ఆబ్దిక కార్యక్రమం నిర్వహిస్తున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి ఒక వంట చేయవలసి ఉంటుంది. అలానే భక్తులు కూడా భక్తులుగా కూర్చుండేవారు ఆ యొక్క కార్యక్రమ ప్రదేశం దగ్గర వచ్చి చక్కగా స్నానం చేసి మడిగట్టుకొని ఆబ్దిక కార్యక్రమానికి కూర్చోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితిలో వేరే వాళ్ళ యొక్క దగ్గర ఆబ్దిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ వంట పదార్థాలు ఏ విధంగా ఎలా ఉంటాయో కానీ భక్తులు మాత్రం సాధ్యమైనంత వరకు వాళ్ళు మడి ఆచార వ్యవహారాలను పాటించట్లేదు అనేది నేను గమనిస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా కొన్ని చోట్ల సామూహికంగా అంటే 2-3 2-3 యజమానులతో ఆబ్దిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఒక బిల్డింగ్ తీసుకొని ఒకళ్ళకు ఒక రూమ్లో ఇంకొకళ్ళకు ఇంకో రూమ్లో అట్లా ఒకే చోట 3-4 ఆబ్దిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను. ఆ గమనించేటువంటి యొక్క దగ్గర మరి ప్రతి వాళ్లకు కూడా ఆబ్దిక వంట ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళ దాన్ని బట్టి ప్రతిదీ కూడా సపరేట్గా అన్నము, కూరలు, పచ్చళ్ళు అన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి వంట పాత్రలతో సహా ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క సంస్థ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం అన్నం మాత్రమే ఒకటి సపరేట్గా వండి మిగతా కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా కలిపి చేసి దానికి ప్రత్యేకంగా వాళ్లకు ఇవ్వటం జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని నేను గమనించడం జరుగుతుంది. తరువాత వచ్చినటువంటి భక్తులు కూడా మడి ఆచారంను సక్రమంగా పాటించట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా గమనించటం జరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో యథావిధిగా ఆ సంస్థ వాళ్లకు చెప్పి మాకు ఈ రకంగా కావాలి
అనేటువంటి యొక్క ప్రస్తావన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి విశేషంగా మీ యొక్క పితృదేవత కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. పితృదేవతలు కూడా చాలా తృప్తి చెందుతారు. మనకు ఒక 367 రోజులు ఒక సంవత్సరానికి ఒక రోజు అయితే పితృదేవతలకు ఒక రోజు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా పితృదేవతలకు మనం ఎలా అయితే భోజనం చేస్తామో వారికి కూడా ప్రతినిత్యం కూడా భోజనం పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇటువంటి యొక్క ధార్మిక విషయాలను అందరికీ కూడా తెలియచేద్దామనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ ఆబ్దికాలు ఏ విధంగా నిర్వహించాలి, దీంట్లో ఉన్నటువంటి కొన్ని నియమాలు ఏమిటి, ఏ ప్రకారంగా మడిగట్టుకోవాలి, దీంట్లో ఎంత శ్రద్ధగా చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ కొన్ని వీడియోల ద్వారా నేను మీకు తెలియజేస్తాను. శుభం భూయాత్. స్వస్తి.